అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి సంబంధించినటువంటి విద్యార్థుల్లో చాలా సంతోషం వ్యక్తం అవుతూ ఉంది. విద్యార్థులకి, పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యతో పాటు ఆత్మగౌరవం, భవిష్యత్తు పట్ల ఆశ పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యార్థులు చూసి చాలా ఆనందపడుతూ ఉన్నారు. తన సొంత బిడ్డలు ప్రయోజకులైనప్పుడు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు సంతోషపడతారో, ఆనందాన్ని వ్యక్తం చేస్తారో, వాళ్ళు అనుకున్నటువంటి జీవితం తన బిడ్డలకు అందుతుందని ఏ విధంగా అయితే ఆనందంగా ఉంటారో అలాంటి ఉద్దేశాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాలలో చదివి గొప్ప ప్రయోజకులైనటువంటి ఐఐటి, నీటు ద్వారా మంచి ర్యాంకులు సంపాదించినటువంటి విద్యార్థులు నిన్న ఆ విధంగా సంతోషపడ్డారు. నిన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు, మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని వాళ్ళతోటి మొత్తం గురుకుల పాఠశాలలో విద్యా విధానం ఏ విధంగా ఉంది, అధ్యాపకులు ఏ విధంగా ఉన్నారు, వసతులు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఈ స్థాయిలోకి రావటానికి దోహదపడ్డటువంటి విషయాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళతోటి మాట మంతి కలిపి ముచ్చటించి వాళ్ళు చెప్పినటువంటి విషయాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళకి కూడా మంచి బహుమతి ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 55 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 కేటాయించి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రపంచంలో మీరు పోటీపడి ముందుకెళ్లాలని చెప్పేసి వెన్ను తట్టి ముందుకు పంపించడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. మాకు దేవుడు, మాకు మార్గదర్శి, మా జీవితాల్లో ఎలుగు నింపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్వయంగా ఈ దేశంలో అంటరానితనాన్ని అనుభవించి వేదన పడి చదువుకోవటానికి అవకాశాలు లేని రోజుల్లో చదువుకొని విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఉన్నటువంటి అన్ని రకాల చదువులు చదివి భారతదేశానికి కావలసినటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల కులాలు, మతాలు, వ్యక్తులు, ప్రాంతాలు, ఈ పరిస్థితులకు అనుకూలమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని అందించేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావుడు, మా మార్గదర్శకుడు, మా తండ్రి లాంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశించినటువంటి ఆశయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ గౌరవం దక్కాలంటే, ఆత్మగౌరవం దక్కాలంటే, వాళ్ళ యొక్క జీవన విధానం మారాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం విద్య అని చెప్పాడు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు ముందుకెళ్ళటానికి వాళ్ళకి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, భూములు లేవు. కానీ ఉన్నటువంటి ఏకైక మార్గం విద్యను గనుక అభ్యసిస్తే ఆ విద్య ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆత్మగౌరవం వస్తుంది, విలువ వస్తుంది సమాజంలో. అట్లాగే జీవితాలు కూడా మారుతాయి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. రిజర్వేషన్లు కేటాయించారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి కళని సఫలీకృతం చేయాలి అంటే ప్రభుత్వాలు ఈ పేదల పట్ల, పేద విద్యార్థుల పట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. అలాంటి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించి మంచి విద్యను అందించి మంచి వాతావరణంలో విద్యార్థుల్ని తీర్చిదిద్ది భావి తరాలకి గొప్ప పౌరుల్ని, గొప్ప ఉద్యోగస్తుల్ని, మంచి మేధావుల్ని అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని తలంచినటువంటి పార్టీ, అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా విద్యా రూపకల్పన చేసి పేదలకు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు పేదల విద్య కోసం ఆలోచించి 1983లోనే ఆయన గురుకుల విద్యాలయాల్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు ఏదో అరాకొరగా ఉండేటువంటి హాస్టళ్ళు, సరైనటువంటి వసతులు లేక, ఆత్మగౌరవం లేక, ఆరోగ్యం లేక బాధపడి వేదన పడతా ఉండేటువంటి పరిస్థితులు. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులు అక్కడ చదువుకునేటువంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఎలికితీయటం కోసం ప్రత్యేకమైనటువంటి బోధన అధ్యాపకులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు కనుక చూస్తే ఈ పాఠశాలలో ప్రస్తుతం దాదాపు 1,17,600 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వీటికి ప్రత్యేకమైనటువంటి ఫుడ్ మెనూ ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి పోషకాహారం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి చదువు చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పిల్లలు మళ్ళా 2025లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కేవలం ఎస్ఎస్సిలో దాదాపు 89.5% ఉత్తీర్ణత సాధించారు. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి పోటీ పడి ఈరోజు దాదాపు 89.5%, 5.0%, అంటే దాదాపు 90% మంచి ఫలితాలు సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్లో 94.2% ఉత్తీర్ణత సాధించినటువంటి పరిస్థితి ఉంది. నేను చెప్పేది కేవలం గురుకుల పాఠశాలలో మాత్రమే. అట్లాగే నీట్లో దాదాపు 31 మంది వైద్య విద్యకు సంబంధించినటువంటి దాంట్లో 31 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే IITలో 116 మంది, తర్వాత అనేకమైనటువంటి యుఎస్ విద్యా అవకాశాలు సాధించినటువంటి వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ 2024-25 సంవత్సరంలో వచ్చినటువంటి ఇది ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే నీట్లో కానీ IITలో కానీ అత్యున్నత ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులు ఉన్నారో 55 మందిని చూడండి. నేను కలర్ ఫోటో తేలేకపోయాను, నాకు టైం లేక. బ్రహ్మాండంగా సూటు బూట్ వేసుకొని మంచి ప్రొఫెషనల్స్ లాగా మాకు ఆనందం వేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చూడండి, తన సొంత పిల్లలు మంచి ర్యాంకులు సాధించినప్పుడు, మంచి విద్యావేత్తలు అయినప్పుడు సంతోషపడేటువంటి పద్ధతిలో సంతోషపడుతూ ఉన్నారు. ఈ పిల్లల్ని తీసుకొచ్చి దాదాపు వాళ్ళందరితోటి ముచ్చడించి వాళ్ళకి మంచి ఇందిచ్చి ఆ పిల్లల భవిష్యత్తు కోసం బ్రహ్మాండమైనటువంటి మార్గదర్శకాలు చేసి ఒక్కొక్కరికి ₹1,00,000 పారితోషికం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా దాదాపు ఈ ఒక్క ఏడాదిలోనే అధికారులు మొత్తానికి గురుకుల విద్యాలయాలకు సంబంధించి మొత్తం దాదాపు 1,500 మంది పిల్లలకి సరిపడేటట్టుగా కోచింగ్లు ఇచ్చేటట్టుగా అన్ని చోట్ల కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద ట్వీట్లు పెడతా ఉంటాడు కదా. ఈరోజు దళిత పిల్లలు, పేద పిల్లలు మంచి ర్యాంకుల్లో వస్తే స్వయాన ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి వాళ్ళని ప్రోత్సహించి ప్రోత్సాహకాలు ఇస్తే నువ్వెందుకు ట్వీట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి దళితులంటే పడదా, అందుకు ట్వీట్ చేయలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పేద పిల్లలు మంచి చదువులు చదువుకోవటం ఇష్టం లేదా? అసలు జగన్మోహన్ రెడ్డికి పేదలు ఆంధ్రప్రదేశ్లో ఉండటమే ఇష్టం లేదా? నేను వీటికి చాలా కారణాలు చెప్తా.
ఇదే గురుకుల పాఠశాలల్లో చదువుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి స్థానాల్లో ఐఏఎస్లు ఐపీఎస్లో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ప్రోత్సాహంగా వాళ్ళని అప్రిషియేట్ చేసేటట్టు, లేకపోతే వాళ్ళని గౌరవించేటట్టు ఒక ట్వీట్ ఎందుకు పెట్టలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను నిన్ను అడుగుతా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల విద్యార్థి, శెట్టి గోపీనాథ్ ఐపీఎస్ గురుకుల పాఠశాల విద్యార్థి, గంధం చంద్రుడు ఐఏఎస్ గురుకుల పాఠశాల విద్యార్థి, రాజ్ కుమార్ ఐపీఎస్ గురుకుల పాఠశాల విద్యార్థి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఆ గురుకులాల్లో చదివి గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే గురుకులాలు ఏర్పాటు చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే గురుకులాల మీద ఆ ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. మిగతా ప్రభుత్వాల టైంలో దృష్టి ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళిత విద్యార్థులు మంచి స్థానంలోకి వెళ్తే ఎందుకు ట్వీట్ చేయలేదు? చిన్నటికే ట్వీట్ చేస్తావు. ఏమని? నీ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, ఆ రథ చక్రాల కింద దళితులు పడి నలిగి చావాల్సిందని చెప్పేసి మాజీ స్పీకర్ తమ్మినేని ఆ రోజు మాట్లాడినట్టే సింగయ్యని నువ్వు నీ రథం కింద నుగ్గు చేసినప్పుడు నేను వెళ్ళేటప్పుడు జరగలేదు, వచ్చేటప్పుడు జరిగింది, మా వాళ్ళు పరామర్శించారని చెప్పి ట్వీట్ చేసావు కదా. దొంగ ట్వీట్ ఒకటి చేసావు కదా. కనీసం ఇప్పుడు ఎందుకు ట్వీట్ చేయలేకపోయావు? తర్వాత మా ప్రభుత్వంలో ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మా దళిత ఐఏఎస్లు ఐపీఎస్లు మీ ప్రభుత్వంలో అవమానాలు పాలవుతూ ఉంటారు, కేసులు పాలవుతూ ఉంటారు, జైల్లో పాలవుతూ ఉంటారు. పివి సునీల్ ఐపీఎస్ నువ్వు ఏ విధంగా ఉపయోగించుకున్నావు, ఏ విధంగా బెదిరించి నీ తప్పుడు పనులు చేయించుకున్నావు, నీ అరాచకాలు ఏ విధంగా చేయించుకున్నావు అనేది రాష్ట్రం మొత్తం చూసినటువంటి పరిస్థితి. సంజయ్ ఐపీఎస్ కానీ లేకపోతే విశాల గున్ని కానీ వీళ్ళందరి చేత తప్పుడు పనులు చేయించడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈరోజు జైలు ముఖాలు చూడాల్సి వస్తూ ఉంది. అందుకనే నేను అంటా ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి దళితులంటే ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి దళిత ఆఫీసర్లంటే పడదు. అసలు ఈ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పేరింటమే ఇష్టం లేదు. అంబేద్కర్ గారిని ఈరోజు కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి దేశ స్థాయి మంచి ఐఏఎస్ ఐపీఎస్ల వరకు గౌరవిస్తూ ఉన్నారు, దండం పెడతా ఉన్నారు, కులంతో సంబంధం లేకుండా. ఒక సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పూజిస్తూ ఉన్నారు. ఈయన మా రాజ్యాంగాన్ని అందించినటువంటి ప్రపంచ మేధావని. స్వయాన ఐక్యరాజ్య సమితే ఈయన పుట్టినరోజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ నీకు జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ పేరేంటో ఇష్టం లేదు. అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్య ఉంటే ఆ విదేశీ విద్యకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు చదువుకున్నటువంటి విదేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి అవకాశాలకి పేద పిల్లలకి అవకాశం కల్పిస్తే అది 15 లక్షలకి పెంచితే నువ్వు వచ్చిన తర్వాత విదేశీ విద్య లేకుండా చేసావు. ఎందుకు నీకు అంత కక్ష? చివరి సంవత్సరంలో విదేశీ విద్యని పునఃప్రారంభిస్తా ఉన్నాను, కానీ దానికి జగన్ పేరే ఉండాలి, అంబేద్కర్ పేరు ఉండటానికి వీల్లేదు. అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక అంటరాని వాడు. అతని పేరు విదేశీ విద్యకి పెట్టడం, విదేశీయులందరూ అంబేద్కర్ పేరుని ఉచ్చరించడం ఇష్టం లేదన్నట్టుగా అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నావు. కాబట్టి నీకు అంబేద్కర్ అంటే కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితి. నేను చెబుతా ఉన్నా, మాట్లాడండి. మీ డాగ్స్ రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటాయి కదా, మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే క్రిమినల్ దళిత నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకు ఈ రోజు వరకు గురుకులాల్లో మంచి విద్యని ర్యాంకుని సాధించినటువంటి విద్యార్థుల పట్ల శుభాకాంక్షలు అని ఒక పదాన్ని మీరు ట్వీట్ చేయలేకపోయారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాబోయేటువంటి 4 ఏళ్లలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా
ఈ దళితుల పట్ల, పేదల పట్ల వాళ్ళకి మంచి విద్యను అందించాలని, వాళ్ళకి ఆత్మగౌరవాన్ని అందించాలని, వాళ్ళని గొప్ప పారిశ్రామికవేత్తలను చేయాలని, గొప్ప ఆఫీసర్లను చేయాలని, విలువ కలిగిన రాజకీయ నాయకుల్ని తయారు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వీళ్ళ పట్ల ఆలోచిస్తూ ఉంటుంది. నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి, దళితులకి, రాజకీయ నాయకులకి విలువ లేదు. వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరిస్తూ ఉన్నావు. దళితులను చంపినటువంటి రాజకీయ నాయకుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నావు. దళితులకు ఉన్నటువంటి పథకాల్ని తీసేస్తూ ఉన్నావు. దళిత విద్యార్థుల చేత గంజాయి సేవించేటట్టు చేసి నేరాలకి పులిగొలుపుతూ ఉన్నావు. అందుకనే నేను రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఒకసారి ఆలోచించమని అంటా ఉన్నాను. ఏ ప్రభుత్వం వస్తే మనకి మంచి ఆర్థిక అవకాశాలు, విద్యా అవకాశాలు వస్తాయి, ఉన్నతంగా బ్రతుకుతాం, ఆత్మగౌరవంతో బ్రతుకుతామనేది ఆలోచించండి. ఏ ప్రభుత్వం వస్తే మన జీవితాలతోటి చెడు కూడా ఆడుకుంటున్నారో కూడా గమనించాలని చెప్పేసి నేను అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి, దళితుల పట్ల చేసినటువంటి అరాచకాలు అలాంటివి ఇలాంటివి కాదు. ఎన్ని చేశాడో గత 5 సంవత్సరాల పట్ల గంజాయి నమ్మించేటువంటి పరిస్థితి దళిత విద్యార్థులు, పేద విద్యార్థులు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత గంజాయిని కూడా అమ్మించినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 5 ఏళ్లే కాదు, భవిష్యత్తులో కూడా దళితులకి మంచి ఆత్మగౌరవం ఇచ్చేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని, అట్లాగే ఎవరైతే మంచి బంగారు భవిష్యత్తు కోసం కష్టపడి గురుకుల పాఠశాలలో నుంచి మంచి విద్యను అందుకొని నీట్లో, ఐఐటీలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.